శరణాగతుడు అంటే శరణం తీసుకున్నవాడు, శరణం ఇచ్చినవాడు, ఇద్దరు ఉంటారు కదా. శరణం తీసుకున్నవాడు అంటే శరణాగతుడు ఎలా వ్యవహరిస్తారంటే ఆనుకూల్యస్య సంకల్ప. ఎవరికైతే శరణాగతి, ఎవరి ఎందైతే శరణాగతి తీసుకున్నాడో, అంటే భక్తుడు భగవంతుడి పట్ల ఎలా ఉంటాడు శరణాగతుడైతే, ఆనుకూల్యస్య సంకల్ప, భగవంతుడికి ఇష్టమైన పనులే చేస్తాడు, వేరే ఏ పనులు చేయడు. ఆనుకూల్యస్య సంకల్ప అంటే ఇక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఏమన్నారంటే మన ఆచార్యులు, భక్తి శాస్త్ర విహిత స్వాభిష్టదేవాయ రోచమాన ప్రవృత్తిర్ ఆనుకూల్యం. భగవంతుడికి ఏదైతే రుచికరంగా ఉంటుందో ఆ పనులే చేస్తారు, ఆ చేష్టలే చేస్తారు. సో భగవంతుడికి రుచికరమైనటువంటి చేష్టలు అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇది భజన. ఇంకా భగవంతుడికి ఏదైతే ఏదైతే నువ్వు శరణాగతుడు అవుతావు, వాళ్ళకి శరణాగతుడు అవటం అంటే ఏంటి? వాళ్ళకి ఏది ఇష్టమో నువ్వు అదే చెయ్యి. ఒక స్త్రీ భర్తకి, ఒక వ్యక్తికి శరణాగతురాలు అవుతుంది, తన భర్తకి అనుకోండి, సతీ స్త్రీ. ఇప్పుడు ఎంత మరి నాకు తెలియదు కానీ ఒకప్పుడు సతీ స్త్రీ ఎలా అంటే భర్తకి పూర్తిగా శరణాగతురాలైతే భర్తకి ఏది ఇష్టమో తనకి అదే ఇష్టం అన్నమాట. ఉదాహరణకి భర్త అంత ముందర దాకా ఈ అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో కాఫీలు టీలని తాగింది, భర్తకి